చాలా బాగా జరుగుతది. ఏదనుకున్నా బాబా గారి దయ వల్ల అంతా మంచిగా జరుగుతది. అంతా చేస్తారు చిన్నారావు గారు గూడా. ఈరోజు ఈ గుడి నడుస్తుందంటే దానికి ఆయన వల్లే నడుస్తుంది. ప్రతి లక్షవారం అన్నదానం చాలా చేయిస్తారు. ఆయన చేస్తారు. మేము మటుకు ప్రతిసారి ఈ గుడికొచ్చి ఏదున్నా అనుకున్నా గూడా అన్నీ అనుకున్నట్టు జరుగుతది బాబా గారు. మాకు బాబా గారంటే మటుకు నాకు బాగా నమ్మకం. నాకు ఒకసారి యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ సంవత్సరం తర్వాత మంచం మీద నుంచి లెగిసి ఇక్కడికే వచ్చాను. బాబా గారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు అలాగా ఏ ఇబ్బంది లేకుండా అంతా బాగా జరుగుతుంది. అందుకే నాకు బాబా గారు అంటే చాలా నమ్మకం. ఇక్కడ చాలా ఏదనుకున్నా కూడా ప్రతి విషయం అంత బాగా జరుగుతుంది. ఇక్కడ అన్నదానం అప్పుడప్పుడు చేస్తుందండి. ప్రతి లక్షవారం అన్నదానం చిన్నారావు గారు చేయిస్తుంటారు. ఈ వారం మామూలుగా మనం అన్నదానం పెట్టుకున్నాం అన్నమాట. అంత అన్నదానం కూడా అంతా ఆయన అరేంజ్ చేస్తారు. అంతా బాగా చేస్తారు. ఫుడ్ గిడ్డ అంతా చాలా టేస్ట్గా అందరికి వచ్చిన వాళ్ళందరూ బాగా అనుకూలంగా చేస్తారు. నేను మా మిస్సెస్ మా పాప అందరూ ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాము. చాలా సత్యమైన స్వామి. ఏదనుకున్నా మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు. చాలా ప్రశాంతతగా చాలా బాగుంటది. రెడ్డి గారు ఉన్నారంటే ఈ రోజు ఏ కార్యక్రమం అయినా సరే నేను ఉన్నాను చిన్నారావు, మీరు రండి, నాకు కావాల్సింది నేను చేయవలసిన సహకారం చేస్తానని చెప్పి ఆయన ఎన్నోసార్లు ఆ బాబా గారు ప్రకారంగా ఆయన ఎన్నోసార్లు సహకరించారు. ఆయన కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈనాడు మహిళలు ఉన్నారంటే వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి కార్యక్రమం వెనక ముందు చూడకుండా మా బాధ్యత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇందులో కార్యక్రమం పాల్గొని చాలా బాగా జరిగిందండి. మూడో రోజు అన్నదానం జరిగింది. ఎంతో మందికి ఎవ్వరికి కూడా దేనికి లోటు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం అందింది. ఆ బాబా గారు ఆశీస్సు అన్ని వేళ ఉండాలని మరీ కోరుకుంటున్నాం. జయ సాయిరాం.